వీలర్స్ లో బుల్లెట్ బండికి ఉన్న క్రేజ్ ఇంకే వెహికల్ కి ఉండదు. మన దేశంతో పాటు విదేశాల్లోనూ బుల్లెట్ బండ్లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. గిరాకీకి తగ్గట్టుగా ప్రొడక్షన్ పెంచేందుకు మరో భారీ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు తయారు చేసే ఐషర్ మోటార్స్ కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతం కోసం ఎప్పటి నుంచో చూస్తుంది. చివరికి ఆంధ్రప్రదేశ్ లో బుల్లెట్ బండ్లు తయారు చేసే యూనిట్ స్థాపించాలని ఐషర్ మోటార్స్ యాజమాన్యం నిర్ణయించింది. రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్ కి ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు కూడా ఆమోద ముద్ర వేయడంతో బుల్లెట్ స్పీడ్ లో ఫ్యాక్టరీ నిర్మాణానికి సన్నాహకాలు చేసుకుంటున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు ప్రాంతంలో రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ వస్తోంది. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం 260 ఎకరాల భూమిని కేటాయించింది. ఐషర్ మోటార్స్ సంస్థ సుమారు 2,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది. బుల్లెట్ బైకుల తయారీ పరిశ్రమ ద్వారా స్థానికంగా 3,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2029 నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసి బుల్లెట్ బైకుల ఉత్పత్తి ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. 2032 నాటికి రెండో దశ పనులు పూర్తవుతాయి. చెన్నై శివార్లో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రధాన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉంది. సత్యవేడ్లో నిర్మించే కొత్త ప్లాంట్ లో అధునాతన హై కెపాసిటీ బైకులు ఉత్పత్తి చేస్తారు. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన ఎన్ఫీల్డ్ కంపెనీ ఏపీకి రావడం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ కి బూస్ట్ గా మారుతోంది. బ్రిటన్ కి చెందిన ఎన్ఫీల్డ్ సంస్థ 1950ల కాలంలో మద్రాసులో ఎన్ఫీల్డ్ ఇండియాను స్థాపించింది. 1970లో బ్రిటన్ కంపెనీ మూతపడిన మద్రాసులో ప్రారంభమైన యూనిట్ స్వతంత్రంగా నిలదొక్కుంది. 1990లో ఈ కంపెనీ ఐషర్ మోటార్స్ యాజమాన్యంలోకి వెళ్ళింది. గత 2 దశాబ్దాల్లో హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్, జావా లాంటి పాపులర్ అంతర్జాతీయ బ్రాండ్ హెవీ బైకుల సేల్స్ పడిపోతూ వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాలు ఏటికేడాది పెరుగుతున్నాయి. ప్రీమియం 2 వీలర్స్ సెగ్మెంట్ లో టాప్ పొజిషన్ లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ కి డిమాండ్ పెరగడమే కానీ తగ్గే సూచనలు కనిపించడం లేదు. అంటే భవిష్యత్తులో సంస్థ మరింత విస్తరించే అవకాశం ఉంటుంది.